నిశ్చయముగా దేవుడు పంపిన మనుషుడు మాత్రమే, దేవుని చేత నిర్ణయించబడి పంపబడిన విశ్వాసులు మాత్రమే వాక్యముగా మారుతారు. అక్కడ వాక్య ప్రత్యక్షత ఉంటది. హల్లెలూయా. నువ్వు కచ్చీపులు ఎత్తుకెళ్ళినా, నూనె డబ్బాలు ఎత్తుకెళ్ళినా, స్వస్థతలు ఏమైనా జరుగుతాయేమో గాని ప్రార్థన విజ్ఞాపనలతో నీకేమైనా ఒక మేలుకరమైన ఒక స్వస్థత ఏదైనా జరుగుతేమో గాని వాక్యం యొక్క మార్పు మాత్రము ఏ ఒక్క వ్యక్తిలోనూ జరగదు. ఎందుకని? నూనె డబ్బాలకు హ్యాండ్ కర్చీఫ్లు, స్వస్థత ప్రార్థనలు, సాక్ష్యాలు అద్భుతంగా ఉంటే ఉండొచ్చు. అక్కడ అనేక మంది సమకూడవచ్చు అక్కడ. కానీ వాక్యము మాత్రము నిర్ణయించబడిన సంఘములోను, అనగా దేవుడు పంపిన, దేవుడు సిద్ధపరిచిన ఆ దినమునకు, ఆ గడియకు సిద్ధపరచబడిన విశ్వాసుల కొరకు సిద్ధపరచబడిన సేవకుడు మాత్రమే పరిస్థితులు ఎలా ఉన్నా అక్కడ మాత్రం వాక్యము శరీరం ధరించుకుంటుంది. అదే ఎత్తబడే స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నువ్వేదో ఒక స్థలాన్ని ఎత్తబడే స్థలంగా నువ్వు ప్రకటిస్తే అది సరిపోదు. ఇదిగో మా సంఘం ఎత్తబడద్దని ఎంతో మంది చెప్పుకుంటున్నారు. శాఖల్లో అనేక మంది మా సంఘం వెళుతుంది, మా చర్చి వెళ్ళద్ది, మా నియమం కలిగినటువంటి శాఖ వెళ్ళద్దని ఎంతో మంది చెప్పుకుంటున్నారు ఎప్పటి నుంచో. ఇదిగో నీవు కూడా చెప్పుకుంటున్నావు, మా సంఘమే, మా వధువు పరిచర్య వెళ్ళదు అనుకుంటున్నావు. వధువు పరిచర్య వెళ్ళదు, వాక్య పరిచర్య మాత్రమే ఆవలగట్టుకు చేర్చబడద్ది. నీ మాయ మాటలు, నీ కబుర్లు, నీ యొక్క తోడేలు గొర్రె వేషము అంతా దేవుడు చూస్తున్నాడు. పైకి భక్తి కలిగి ఉన్నా దయ్యాలను దేవుడు చూస్తున్నాడు. దాని శక్తిని మాత్రము తాను పంపిన దేవుని కుమారుడికి మాత్రమే అప్పగించాడు. కనుక ఈ రాత్రి మిమ్మల్ని మీరే నీతిమంతులని చెప్పుకోమాకండి, ప్రకటించుకోమాకండి. ఎందుకంటే మీకంటే తక్కువ వ్యక్తిని, మీకంటే చాలా హీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని, ఒక పాపిని అయినా మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు.